ఓం శాంతి. 8/5/2022. ఈరోజుటి అవ్యక్త మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. శుభాకాంక్షల సంగమయుగము. నేను ఆత్మను దివ్య దృష్టి ద్వారా బ్రాహ్మణ జన్మను పొందుకున్నాను. ప్రతినిత్యము బాప్ దాదా నుండి ప్రేమపూర్వక శుభాకాంక్షలను పొందుతున్నాను. నా హృదయం అనే దూరదర్శన్ ద్వారా వర్తమాన సమయంలోని దివ్య దృశ్యాన్ని వీక్షిస్తున్నాను. బాప్ దాదాను సమీపముగా అనుభవం చేస్తున్నాను. నేను కొత్త యుగానికి వెళ్ళే కొత్త ఉమంగ ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నా హృదయము నుండి ఉమంగ ఉత్సాహపు హృదయపూర్వక శుభాకాంక్షలను బాబాకు తెలియజేస్తున్నాను. శివబాబా, నా హృదయపు శుభాకాంక్షల సంగీతము విభిన్నముగా ఉన్నది. నేను ఉమ్మంగ ఉత్సాహాల దివ్యతతో నిండి ఉన్నాను. శివబాబా, మీ నుండి లభించే అభినందనలే నా బ్రాహ్మణ జీవితమునకు ఆధారము. నేను అభినందనల సంతోషముతో ముందుకు వెళ్తున్నాను. శివబాబా, తండ్రి స్వరూపములో ప్రతి సమయము నాకు మీ నుండి అభినందనలు అందుతున్నాయి. శిక్షకుని రూపము ద్వారా కూడా మీ నుండి శభాష్ శభాష్ అనే మాట నన్ను పాస్ విత్ ఆనర్గా చేస్తూ ఉంది. శివబాబా, సద్గురువు రూపంలో కూడా మీ నుండి నాకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. నాకు సహజమైన ఆనందభరిత జీవితాన్ని ప్రదానము చేశాయి. శివబాబా, నేను నిజానికి పదమాపదం భాగ్యశాలుడను. భాగ్య విధాత భగవంతుని సంతానమును.
నేను మీ సంపూర్ణ భాగ్యానికి అధికారిని బాబా. మీరు లభించిన ఈ సంగమ యుగము నాకు విశేషమైన యుగము. నాకు శుభాకాంక్షల యుగము కూడా ఇదే. శివబాబా, అమృత వేళ నుండి నాకు మీ నుండి నూతన యుగపు శుభాకాంక్షలు లభిస్తున్నాయి. సంగమ యుగములో ప్రతి గడియ నాకు ఆనందాల గడియయే. నాకు ఆనందమే ఆనందంగా ఉంది బాబా. పూర్తి కల్పమంతటి ఆనందాలను నేను ఈ సంగమ యుగములో అనుభవం చేస్తున్నాను. శివబాబా, మిమ్మల్ని కలుసుకోవటం ఒక ఆనందము. మీ మిలనపు ఆనందము ద్వారానే నాకు పూర్తి కల్పపు రాజ్యాధికారము లభిస్తున్నది. మరియు నేను పూజ్యాధికారిగా కూడా అనుభవం చేస్తున్నాను. నేను మాస్టర్ త్రికాలదర్శిని. సంగమ యుగములో పూజ్యస్థితి ఆనందాన్ని మరియు భవిష్యములో రాజ్యము చేసే ఆనందమును పొందుకుంటున్నాను. ఈ రెండింటి బేహద్దు జ్ఞానము నా వద్ద ఉంది బాబా. ఈ జ్ఞానపు ఆనందము అత్యంత ఉన్నతమైనది. శివబాబా, నేను ఈ నూతన సంగమ యుగములో నవీనతను తీసుకొని వస్తాను. బేహద్దు తపస్సును ఆచరణ చేస్తాను. మీతో ఆనందాలను జరుపుకోవటమే నా తపస్సు. శివబాబా, మీ మిలనపు ఆనందము, మీ నుండి లభించే సర్వప్రాప్తుల ఆనందము సమీపతను అనుభవం చేసే ఆనందము, మీ సమానముగా తయారయ్యే ఆనందము. శివబాబా, ఇదంతా ఆనందాల సమారోహము. నేను బేహద్దు ఖుషీగా ఉన్నాను. శివబాబా, తపస్సు వాతావరణమే నన్ను మీ వైపుకు ఆకర్షిస్తున్నది. తపస్సుయే ఆత్మీక అయస్కాంతంలా ఉంది.
తపస్సు ద్వారా నేను సర్వాత్మలకు శాంతిని, శక్తులను అనుభవం చేయిస్తున్నాను. బేహద్దు తపస్యయే నవీనత. నేను సర్వాత్మల పట్ల శుభభావనను, శుభకామనను ఉంచుకున్నాను. నా మాటలలో మధురతను, సంతుష్టతను తీసుకుని వస్తాను. నేను బ్రాహ్మణ ఆత్మను. నా మాటలపై విశేషమైన అటెన్షన్ని ఉంచుకుంటాను. శివబాబా, నేను ప్రతి కర్మలో స్వయానికి, ఇతరులకు ప్రాప్తిని కలిగిస్తాను. వర్తమాన ప్రత్యక్ష ఫలితము మరియు భవిష్య ఫలితము జమ అయ్యే విధంగా నా కర్మలను ఉంచుకుంటాను. సంగమయుగమే నవీనతతో కూడిన యుగము. ఆత్మనైన నేను ప్రతి ఒక్కరికి నా మనస, వాచ, కర్మణ ద్వారా సంతోషమును అనుభవం చేయిస్తాను. కర్మరూపీ బీజము ప్రాప్తి అనే వృక్షముతో సంపన్నంగా ఉంచుకుంటాను. నేను అలౌకిక నశతో నిండి ఉన్నాను. నవీనతతో కూడిన ఈ సంగమ యుగములో నవీనతతో నిండిన కర్మలనే చేస్తాను. దాత బిడ్డనైన నేను మాస్టర్ దాతను. నా సంబంధ సంపర్కములోనికి వచ్చే ప్రతి ఆత్మకు గుణాలను, శక్తులను ప్రాప్తి చేయిస్తాను. ధైర్యమును, ఉమ్మంగ ఉత్సాహాలను అనుభవము చేయిస్తాను బాబా. నేను మాస్టర్ దాతను. ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉంటాను. నా ఇవ్వటములోనే తీసుకోవటము ఇమిడి ఉన్నది. శివబాబా, నేను నా స్వభావ సంస్కారాలలో బాప్ సమాన్ నవీనతను తీసుకొని వస్తాను. శివబాబా, మీ స్వభావమే నా స్వభావము కూడా.
బ్రహ్మా బాబా సంస్కారమే బ్రాహ్మణుడనైన నా సంస్కారము కూడా. శివబాబా, నేను సంబంధ సంపర్కాలలోనూ మనస వాచ కర్మణలోనూ నవీనతను తీసుకొని వస్తాను. నా నవీనతయే నవీన ప్రపంచానికి ఆధారము. గడచిపోయిన విషయాలకు నేను పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి నవీనతను ధారణ చేస్తాను. రాబోయే నవీన ప్రపంచము కొరకు నేను సఫలత సమారోహాన్ని జరుపుకుంటాను. సదా ఎగురుతూ ఉంటాను. ఆత్మనైన నేను ప్రతి విషయానికి ఫుల్ స్టాప్ పెడతాను. మాయకు నాట్ అంటూ నాలోనికి ప్రవేశము కానీయను. మాయకు డాట్ పెట్టి దూరము నుండి తరిమి వేస్తాను. శివబాబా, మీరు అవతరించిన నా భారతదేశము అత్యంత మహిమాన్వితమైనది. భారతదేశంలోనున్న నేను మహాన్ ఆత్మను. ఈ భారతదేశమే అతి త్వరలో దేవాత్మల స్థానముగా తయారు కాబోతున్నది. నేను సర్వాత్మలకు చైతన్య దేవతల స్థానాన్ని ఈ భారతదేశముగా పరిచయము చేస్తాను. నేను అచల్ అడోల్ ఆత్మను. ఏది ఏమైనా నథింగ్ న్యూ అనే పాఠాన్ని గుర్తుంచుకుంటాను. శివబాబా, నేను నథింగ్ న్యూ అనే పాఠము ద్వారా కన్ఫ్యూజ్ నుంచి దూరమయ్యాను. ఏ విషయానికి ఆశ్చర్యపడను. ఇదంతా మునుపటి బేహద్దు డ్రామాయే అని గుర్తుంచుకుంటాను. నేను బ్రహ్మకుమారుడను, బ్రహ్మకుమారిని. సదా నా భాగ్యపు నశాలో ఖుషీగా ఉన్నాను. వాహ్ బాబా,
వాహ్ నా భాగ్యము అనే పాటను పాడుతున్నాను. అయ్యో అయ్యో అనే పాటను వదిలిపెట్టాను బాబా. నేను నవీన ప్రపంచానికి వెళ్ళే నూతన ఆత్మను. సదా వాహ్ వాహ్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తాను బాబా. నా శుభ భావన శక్తితో చెడును కూడా మంచిలోనికి పరివర్తన చేస్తాను. బ్రాహ్మణుడనైన నాకు సదా మంచియే జరుగుతుంది. ఆత్మనైన నేను సహన శక్తి పాఠముతో నిందించిన వారిని కూడా ప్రేమిస్తాను. శివబాబా, నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. నా దృష్టిలో అకళ్యాణం అన్నది లేనే లేదు. సదా ఆనందదాయకమైన ఈ బ్రాహ్మణ జీవితాన్ని నేను గడుపుతున్నాను. పూర్తి కల్పములో నేను శ్రేష్టమైన వాడిని. నేను సత్యయుగ దేవత కంటే కూడా ఉన్నతమైన బ్రాహ్మణ స్థితిలో ఉన్నాను. నేను బ్రాహ్మణుడను అనే నశను ఇతరులకు కూడా కలిగిస్తున్నాను. నేను పూర్తి విశ్వములోనే శ్రేష్టాతి శ్రేష్టమైన వాడిని. స్వయంగా భగవంతుడు నా వాడయ్యారు. శివబాబా, మీరు నన్ను సర్వశ్రేష్ఠునిగా మార్చివేశారు. మీ స్మృతితో నా దృష్టి, వృత్తి ఉన్నతముగా మారిపోయింది. నేను ప్రతి ఆత్మను ఆత్మీక దృష్టితో చూస్తున్నాను. కళ్యాణకారి వృత్తిని కలిగి ఉన్నాను. నేను సఫలత నక్షత్రమును. సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఆత్మనైన నేను సఫలత అనే నశలో నిశ్చయములో ఉన్నాను. నేను సర్వశక్తులను కలిగి ఉన్నాను. ఆత్మనైన నేను సర్వశక్తులను నా ఆర్డర్ అనుసారంగా నడిపిస్తున్నాను.
నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. ఉన్నతమైన ఆసనంపై కూర్చొని నా సర్వశక్తులను ఆర్డర్ చేస్తున్నాను. ఆత్మనైన నేను సర్వశక్తుల ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకుంటాను. శివబాబా, నేను సఫలత నక్షత్రమును. ఈ నిశ్చయమే నన్ను ఎగిరే కళకు తీసుకుని వెళ్తున్నది. నేను విజయీ ఆత్మను. సదా హర్షితముగా ఉన్నాను. ఆత్మనైన నేను ఏక్ బాప్ దూసరా నా కోయి అనే పాఠమును పక్కా చేసుకుని ఉన్నాను. శివబాబా, ఒక్క మీలోనే నాకు సర్వ సంబంధాల రసము అనుభవమవుతూ ఉంది. అవినాశి తండ్రి నాకు బేహద్దు ప్రాప్తిని కలిగిస్తున్నారు. శివబాబా, నేను ఒక్క మీ స్మృతి రసములో లీనమైపోయి ఉన్నాను. నేను ఏకరస ఆత్మను. ఆత్మనైన నేను తేలికగా సంతోషపు నృత్యము చేస్తున్నాను. నేను అలౌకిక ఫరిష్తాను. శుద్ధ సంకల్పాలతో నా బుద్ధిని బిజీగా చేసుకున్నాను. సంతోషపు నాట్యము చేస్తున్నాను. శివబాబా, నేను మీ ప్రేమపూర్వక పాలనను పొందుతున్నాను. సహజ యోగి జీవితాన్ని గడుపుతున్నాను. థ్యాంక్స్ బాబా. ఓం శాంతి.